ఇంకా కావల్లో బంగారంగళ్ళు అంటే ఒకే సెంటర్గా ఒక గుప్తాధిపత్యంగా ఉంది. తొందరలోనే కావలి R&B గెస్ట్ హౌస్ పక్కన ఉన్నట్టు ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఉన్న R&B గెస్ట్ హౌస్లో 40 అడుగుల లోతు పెట్టి కాంప్లెక్స్ నేనే కావలి మున్సిపాలిటీ తరఫున ఊరిని అంటే ఇది భద్రతతో కూడుకుంది కాబట్టి మొన్నటి రోజునే కలెక్టర్ గారు నేను కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసు RDO ఆఫీసు అంతా కూడా ఫ్రంట్న కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చాడు. కావలి మున్సిపాలిటీ షాపులు కడుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ స్టార్టింగ్ కాడి నుంచి RDO ఆఫీస్ ఎండింగ్ వరకు కూడా మొత్తం కూడా షాపులు కట్టి మున్సిపాలిటీ ద్వారా రెంట్లకు ఇవ్వబోతున్నాం. అయితే ఆ రెంట్ల్లో అందరూ రకరకాల వ్యాపారస్తులకు ఇవ్వబోతున్నాం. కానీ బంగారంగళ్ళకి ఒక ప్రత్యేకత ఉండాలన్న ఆలోచనతో R&B గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని బంగారంగళ్ళ కోసం కేటాయించడం జరిగింది. మీరు అడిగితే కాదు, కావలి అభివృద్ధి చెందాలి. కావలి అభివృద్ధి చెందాలంటే అందరికి వ్యాపారాలు రావాలి. అందుకోసమే కావలిని సుందరీకరణంగా మార్చే క్రమంలో కావలిలో ఎక్కడైతే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో వాటి ముందన్నీ కూడా షాపులు కట్టి రెంట్కి ఇవ్వాలని ఆలోచన చేశాం. అదేవిధంగా జనతాపేటలో దాదాపు ఇట్స్ కాలేజీ ఇటువైపున టెలికమ్యూనికేషన్, కోఆపరేటివ్ బ్యాంకు, ఎలక్ట్రిసిటీ ఉంటే అంతా ఎంకరేజ్మెంట్ జరిగిపోయి అన్యాక్రాంతి వైపు టౌన్కి అందంగా లేకుండా పోతుంటే ఈరోజు దాదాపు 350 షాపులు రోడ్డుకు 2 వైపులా కడుతున్నాం. దాంట్లో ఫ్రూట్స్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, సెల్ ఫోన్లు, గార్మెంట్స్, టిఫిన్ స్టాల్స్, లేదంటే మెకానిక్ షెడ్స్, స్పేర్ పార్ట్స్ అంగడ్స్, ఇలా అన్ని రకాలుగా 10-20 షాపులు సముదాయంగా పెట్టి దాన్ని కూడా తొందరలోనే శంకుస్థాపన కూడా చేయబోతున్నాం. కొత్తగా షాపులు దాదాపు 600 షాపులు ప్రభుత్వ డబ్బులతో కట్టబోతున్నాం. ఇవన్నీ కూడా కావలి ప్రజలకే, బయట నియోజకవర్గ వ్యక్తులకు ఎవరికి రెంట్కి ఇచ్చేది లేదు. కావలి ప్రజలకే రెంట్కి ఇచ్చే విధంగా కూడా డిజైన్ చేయడం కూడా జరిగింది. అవి కూడా నెరవేరుతాయని తెలియజేస్తున్నా. ముఖ్యంగా కావలి బ్రహ్మం గారు కాలజ్ఞానంలోది కనకపట్నం మీతో పోల్చాడు, మీ డబ్బుతో పోల్చాడు, మీ బంగారంతో పోల్చాడు. కనకపట్నం అవుతుంది. ఆ దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల కావలి నిజంగానే కనకపట్నం కాబోతుంది. కోతమేటు దోటులో మనకు రామాయపట్నం వచ్చింది. రామాయపట్నం ఆనుకొని ఈరోజు మేమందరం కూడా కష్టపడ్డాం. 8 నెలల కాలంలో BPCL కంపెనీని ఈరోజు మనం మన కావలి నియోజకవర్గానికి తీసుకొచ్చుకున్నాం. దానివల్ల 1,25,000 కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించబోతున్నారు. ఇది ఒక కాస్మో నగరంగా వైజాగ్ అభివృద్ధి చెందిందంటే ఒక స్టీల్ ప్లాంట్ వల్ల వైజాగ్ కాస్మో సిటీ అయింది. దానికంటే కూడా అది 37,000 కోట్లతో పెట్టేది. ఈరోజు 1,25,000 కోట్ల రూపాయలతో దాదాపు 1,50,000 ఉద్యోగాలు ఈరోజు ఉద్యోగస్తులు వచ్చి కావల్లో నివాసం ఉండేదానికి అవకాశం ఉండే విధంగా ఈరోజు మన టౌన్షిప్ డెవలప్ కాబోతుంది. తప్పకుండా మా హుస్సేన్కి, మళ్ళీ ఆచార్య గారికి అందరికీ కూడా హామీ ఇస్తున్నా, మీరు ఎక్కడైనా మీరు స్థలం చూసుకోండి. ఒకటి గవర్నమెంట్ స్థలం ఇస్తారని నమ్ముకోవద్దు, నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే అన్ని కుల సంఘాలకి ఇచ్చేదానికి చట్ట పరిధిలో లేవు. అందరు నాయకులు చెప్తారు, దిగి వెళ్ళిపోతారు. నేను అది చెప్పను, అందుకని మీకు ఓపెన్గా చెప్తున్నా. మీరు కూడా స్థలం చెక్ చేసుకోండి. నేను కూడా ఆ స్థలంలో కొంత షేర్ నేను కూడా డబ్బులు ఇస్తా, మీరు కట్టండి. బ్రదర్ చెప్పినట్టు MP నిధులతో కావచ్చు, లేదా ఇతర నిధులతో నేను కూడా కొంత మళ్ళీ ఫండ్ మొబిలైజ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అందరికీ నేను అండగా ఉంటా, అన్ని విధాలా మీకు ఉంటుంటా. ముఖ్యంగా మీ మీద పోలీసు వాళ్ళ పెత్తనం ఎక్కువగా ఉంటుంది. నేను వచ్చిన తర్వాత వాటి మీద చాలా వరకు తగ్గించాను. మీ జోలికి రావద్దని చెప్పాను. ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చి బంగారంగల మీద ఏదైనా దొంగ బంగారం కొన్నారని వచ్చినా మీరు వాళ్ళ అసోసియేషన్కి తెలియజేయండి. వాళ్ళు తీసుకొచ్చి మీకు అప్పచెప్పేటట్టు చేస్తాను. కానీ షాపుల మీద రైడ్ చేసి వాళ్ళు భయప్రాంతాలు చేసే చట్టం చేయొద్దని కూడా నేను పోలీసు వారికి కూడా చాలా చెప్పున్నా. ఇప్పటి వరకు అదే జరుగుతుంది కూడా. తప్పకుండా ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అప్పుడు ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ ఓటు వేసుకున్నారు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత నేనేమి పార్టీని చూడటం లేదు. అందరికీ పనిచేయడానికి నేను ముందుకున్నా. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది వచ్చినా తప్పకుండా అండగా ఉంటానని కూడా నా శిష్యుడికి ఈ పదవి ఇచ్చినందుకు మిమ్మల్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. మా శిష్యుడి తరఫున తప్పకుండా కావాలో ఈ కమ్యూనిటీ హాల్ తీరుతుందని, దానికి అన్నింటి నేను మా శిష్యుని నడిపి ఆయన నాయకత్వంలో కమ్యూనిటీ హాల్ కట్టించే దాకా నేను కూడా ఆయనకి అండగా ఉంటానని కూడా మాటిస్తూ ఈ సందర్భంగా మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.